ఉమ్మడి గుంటూరు జిల్లాలో 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా చాలా చోట్ల ఈవీఎంలో మొరాయించడంలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగనే సుమారు కొన్ని పోలింగ్ బూతుల్లో చూసుకున్నట్లయితే గంటల తరబడి పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి. దీంతో ఓటర్లు క్యూ లైన్లో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా, అలాగనే పల్నాడు జిల్లాతో పాటు గుంటూరు జిల్లా, అలాగనే బాపట్ల జిల్లా, ఈ చాలా చోట్ల కూడా ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నరసరావుపేటలో ఉన్నాం. నరసరావుపేటలో ఓట్లు వేయడానికి భారీ స్థాయిలో ఓటర్లు బారులు తీరినటువంటి ఆ దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలం ఒడ్డెంగుంటలో 59వ పోలింగ్ బూత్లో ఓటింగు ఏదైతే ఈవీఎంలు మొరాయించడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఓటర్లు కూడా క్యూ లైన్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగనే వినుకొండ టౌన్లో కూడా 198, 219 పోలింగ్ బూత్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో సుమారు గంట సేపు క్యూ లైన్లో ఓటర్లు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈవీఎంలను అక్కడ అధికారులు మార్చిన తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. అలాగనే దాచేపల్లి జడ్పీ హై స్కూల్లో కూడా 122వ పోలింగ్ బూత్లో ఈవీఎంలు పనిచేయలేదు. అలాగనే బట్రుపాలెం, అచ్చంపేట, అమృతలూరు, తెనాలి, గంగానంపేటలోని ఈ 137వ పోలింగ్ బూత్, ఇలాగ చాలా చోట్ల కూడా ఈవీఎంలు పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల కూడా ఈవీఎంలు పనిచేయకపోవడంతో అధికారులు పోలింగ్ను ఆలస్యంగా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే పత్తిపాడు మండలం ఎనమదల్లో చూసుకున్నట్లయితే 167వ పోలింగ్ బూత్లో ఈవీఎం పనిచేయకపోవడంతో అక్కడ ఈవీఎంను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగనే చాలా చోట్ల కూడా ఏదైతే ఈవీఎంలు గుంటూరు, నరసరావుపేట ఈ ప్రాంతాల నుంచి అదనంగా తెచ్చినటువంటి ఈవీఎంలు ఏదైతే ఉన్నాయో ఆ ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి కొంత సమయం తీసుకోవడంతో సుమారు గంట నుంచి 2 గంటల పాటు పోలింగ్ అయితే ఆలస్యంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దీంతో పాటు చాలా చోట్ల కూడా తెనాలి నియోజకవర్గంలో, తెనాలితో పాటు వేమూరు నియోజకవర్గంలో కూడా ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కూడా ఈవీఎంలు రీప్లేస్ చేయలేదు. అలాగనే కొన్ని చోట్ల ఈవీఎంలు ఏదైతే రీస్టార్ట్ అడగటం, మళ్ళీ ఏదైతే ఓపెన్ చేయాలని అడగటంతో పోలింగ్ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. మాక్ పోలింగ్ సమయంలో అయితే మాత్రం మాక్ పోలింగ్ సమయంలో ఈవీఎంలు పనిచేసినప్పటికీ పోలింగ్ బిగిన్ అయిన వెంటనే ఈవీఎంలు మొరాయించడంతో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అధికారులు ముందు నుంచి కూడా, ఎందుకంటే ఆ అధికారులకి ఈవీఎంలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈవీఎంలు తీసుకెళ్లి మాక్ పోలింగ్ సమయంలో పనిచేసినప్పటికీ కూడా కరెక్ట్గా పోలింగ్ బిగిన్ అయ్యే సమయానికి ఈవీఎంలు పనిచేయకపోవడంతో చాలా చోట్ల కూడా అధికారులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి సుమారు 100 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయక ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అలాగనే వినుకొండతో పాటు తెనాలి నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల పోలింగ్ అయితే మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఏదైతే పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఈవీఎంలు రీప్లేస్ చేయడానికి కొంత సమయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో, ఏది పత్తిపాడు మండలం ఎనమదలతో పాటు తెనాలి నియోజకవర్గం, తెనాలి, గంగానంపేటలో కూడా ఈవీఎంలు రీప్లేస్ చేయలేదు. దీంతో చాలా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దాచేపల్లి మండలం బట్రుపాలెంలో ఆ గ్రామానికి 1200 ఓట్లు ఉంటాయి. 1200 ఓట్లకు కూడా ఒకే పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అక్కడ ఈవీఎం పనిచేయకపోవడంతో ఇప్పటి వరకు కూడా 800 మంది ఓటర్ల వరకు కూడా అక్కడే క్యూ లైన్లోనే వేచి ఉన్నారు. ఈవీఎం రీప్లేస్ చేయడానికి ఇంకొంత సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా ఈవీఎంలో మొరాయించడంతో చాలా చోట్ల ఓటర్లు ఇబ్బంది పడ్డారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, పల్నాడు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.